మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెంట్లోని 20వ దినము ప్రభు మనల్ని ఎంతో ఆనందంగా మరొక ఆధ్యాత్మిక అంశాన్ని ధ్యానం చేసే ధన్యత ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగములు ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7 నుండి 13, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13, 16వ కీర్తన ఉత్తర ప్రచుతర భాగం. నేటి ధ్యాన అంశము ముందు చూపు, ఫోర్ సైట్. త్రియేక దేవుడి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు మనము వాక్య భాగాలను ఆలోచన చేస్తూ టాపిక్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు చూపు అనేది చాలా చాలా అవసరం. అందుకే మానవుడు ఈ రోజుల్లో చాలా తన యొక్క కుటుంబం కొరకు, తన వ్యక్తిగత జీవితం కొరకు ఒక ముందు చూపుతో అనేక రకాలైనటువంటి ప్లాన్స్ అనేవి వేసుకుంటూ ఉంటాడు. వయసుకొచ్చిన నాటి నుండి ఒక బిడ్డ ఆలోచన తనకు తానుగా ఆలోచించటం ప్రారంభించినప్పటి నుండి ఒక ప్రతి విషయంలో కూడా, తన విద్య విషయంలో, ఉద్యోగం విషయంలో, ఉద్యోగంలోకి వెళ్ళాక తన యొక్క వివాహము, జీవితం విషయంలో, జీవితంలోకి వెళ్ళాక తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, తన జీవితం కొరకు ఏ విధంగా ముందు చూపు కలిగి ఉంటాడో మనందరం కూడా బయట సమాజంలో చూస్తున్నాం, మనము అనుభవిస్తున్నాం, మన యొక్క పెద్దలను చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన పూర్వీకులు కలిగి ఉన్న ముందు చూపు వలనే ఈరోజు మనము కొద్దిగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. చాలాసార్లు పిల్లలు బాధపడతారు, ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు అలా చేస్తుంటే ఇప్పుడు నేను చాలా బాగుండేవాడిని. అంటే ముందు చూపు లేకుండా వారు ఉన్నారు. అప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉంది, ఆదాయం ఉంది, అప్పుడు కొనుక్కుని ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది. లేకపోతే అప్పుడు భూములు కొనుక్కుని ఉంటే ఇప్పుడు బాగుండేవాళ్ళం. అప్పుడు ముందు చూపు లేకుండా డబ్బులను చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, అందువల్ల ఇప్పుడు మేము చాలా సఫర్ అవుతున్నాం. మా తల్లిదండ్రులు చాలా బాగా ముందు చూపుతో ప్లాన్డ్గా ఆస్తులు కొన్నారు అని మరికొంతమంది. అందుకే మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. మా పూర్వీకులు మా కొరకు ఇలా సిద్ధపరిచారు కాబట్టి ఇప్పుడు మేము ఆనందంగా ఉన్నామని మరికొంతమంది చెప్పడం మనం గమనిస్తాం. చూడండి, ఈ రెండింటి గ్రూప్ మీద, ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న వ్యత్యాసం చూసారా? కొద్దిపాటి ముందు చూపు వల్ల కొంతమంది చాలా లగ్జరియస్గా బతకగలుగుతున్నారు. కొద్దిపాటి ముందు చూపు లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఈ రోజుల్లో కూడా మనము చాలా రకాల ప్లాన్స్ వేసుకుంటాం. ఎల్ఐసి అని, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్లని, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడమో, లేకపోతే ఇంకా స్థలాలు కొనుక్కోవడమో. ఇదంతా ఎందుకు చేస్తారు అని అంటే, పేరెంట్స్ భవిష్యత్తులో మనకేమైనా ఆదాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తే అవి మనల్ని కాపాడతాయి, మనము ఆర్థికంగా కుంగిపోకుండా మనకు సహాయంగా ఉంటాయని, వారికి బలం ఉన్నప్పుడు, ధనం సంపాదిస్తున్నప్పుడే ఆస్తులను కూడబెట్టుకుంటారు. ఆస్తులు ఎందుకు కూడబెట్టుకుంటారు? ముందు చూపుతో, ప్రీ ప్లాన్డ్గానే వారు ముందుకు వెళ్తారు. పిల్లరా, అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి అంశము నేడు ధ్యానాంశం ముందు చూపు, ఫోర్ సైట్. ఎప్పుడైతే మనము ముందు చూపును కలిగి ఉంటామో, భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతామో, అప్పుడే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. చూడండి, నర్సాపురంలో క్రైస్ట్ లూథరన్ చర్చ్ అని ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని మీరు చూస్తే ఆనాటి మన హయ్యర్ గారు, అదేవిధంగా బౌటన్ గారు, హెచ్హెచ్ సైపస్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ మందిరాన్ని 5 కుటుంబాల కొరకు నిర్మించారు. ఏంటంటే, మీరు 5 కుటుంబాల కొరకు ఎంత పెద్ద మందిరాన్ని నిర్మిస్తున్నారని అడిగినప్పుడు, ఈ రోజున 5 కుటుంబాలే ఉండొచ్చు, కానీ ఒకానొక రోజుకి ఈ మందిరం పట్టనంత మంది ఈ మందిరంలోకి చేర్చబడతారని వారు ఒక విజన్, ఒక దర్శనం కలిగి, ముందు చూపు కలిగి ఆ మందిరాన్ని కట్టారు. ఆ మందిరము మీరు చూస్తే గనక, ఆ మందిరం యొక్క పొడవు, వెడల్పులు, లోపల జనాభా అందరూ దాదాపుగా ఒక 2,000 మంది పట్టేటువంటి సంఘాన్ని 5 కుటుంబాల కొరకు నిర్మించారు. అది వారి యొక్క ముందు చూపు. అంతేకాదు, ఆరోగ్యవరం అని మదనపల్లి దగ్గర మనము, ప్రియులరా, ఆ యొక్క హాస్పిటల్ ఏరియాకే ఆరోగ్యవరం అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. అక్కడ కుష్ఠరోగులకు వైద్యం చేసినటువంటి పాల్ డబ్ల్యూ బ్రాండ్ అనేటువంటి సేవకులు ఈ ఐడస్ కడర్ అనేటువంటి మిషనరీల యొక్క స్ఫూర్తితో కుష్ఠరోగులకు ప్రేమ, సేవ, కరుణలతో కూడినటువంటి ఒక హాస్పిటల్ చేయడం, వైద్య వృత్తిని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభంలో 1905వ
సంవత్సరంలో అది ప్రారంభించినప్పుడు కొన్ని రోజులకి ఈ హాస్పిటల్ క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నాం అని వారు చెప్పారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇంకా భారతదేశంలో ఆ ప్రాంతంలో కుష్ఠరోగంతో బాధపడేవారు ఎవరు ఉండకూడదు అని దాని అర్థం. వారు ఎంత ముందు చూపు కలిగి ఆ వైద్యశాలను ప్రారంభించారో మీరు గమనించండి. ఇలాంటి ముందు చూపు మనం కలిగి ఉండాలి. మనం మంచి వాటికి ముందు చూపు కలిగి ఉండాలి. చాలా విషయాలకు చెడు దానికి ముందు చూపు కలిగి వారు ప్లాన్ చేసుకుంటారు, ప్లాన్డ్గా ఉంటారు. కానీ మనం కలిగి ఉండాల్సిన ఆధ్యాత్మికమైన ముందు చూపు. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. రేఖాబీలను ఉదాహరణని, వారి జీవితాన్ని ఉదాహరణగా చూపించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవించండి అని మొదటి అంశంగా ముందు చూపులో మనం భవిష్యత్తును చూసేవారంగా ఉండాలి. ముందు చూపులో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే మనము భవిష్యత్తును గురించి ఆలోచించే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ముందు చూపుతో మనము వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, రేఖాబీలకు భవిష్యత్తును చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు వారు అంటున్నారు, మీరు భవిష్యత్తును చూడండి, భవిష్యత్తుని గుడారంలోనే మీరు నివసింపవలన అతడు మాకు ఆజ్ఞాపించాను. భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు పాస్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, మొదటిది ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ముందు చూపు కలిగి ఉంటాం. రెండవది, ముందు చూపు మనకి ఎప్పుడు వస్తుందంటే మన పూర్వీకులు ఏ విధంగా నష్టపోయారు, అరే వారు ఆ రోజుల్లో సరిగా సంపాదించలేదు కాబట్టి ఇప్పుడు మేము నష్టపోతున్నాం, కాబట్టి ఇప్పుడు మేము బాగా సంపాదించి వాటిని ప్రిజర్వ్ చేయగలిగితే మా నెక్స్ట్ జనరేషన్ ఆనందంగా ఉండగలుగుతారు. అంటే పాస్ట్ ఈజ్ అవర్ మోటివేషన్. మనకి గతం ఎప్పుడు కూడా మోటివేషన్గా ఉంటుంది. గతం ఎప్పుడు కూడా మనం తప్పులు చేయకుండా నడిపిస్తుంది. గతం మనకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. కాబట్టి రేఖాబీలకు మీ పూర్వీకులు ఎలా ఉన్నారో చూసి దాన్ని బట్టి మీరు ఉండకుండా మీరు గొప్పగా ఉండండి, ముందు చూపు కలిగి జీవించండి అని ఇర్మియా గ్రంథం 35:10లో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. మీ పూర్వీకుల వలె కాదు, మీ పితరుల వలె కాదు. 8 నుండి మీరు గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పూర్వీకుల వలె కాక మీరు దేవుని యొక్క బిడలగా, మీరు దేవుని యొక్క సంతతిగా మీరు ఉండాలి. మీరు మీ పూర్వీకుల వలె వారు చేసిన క్రియలను, ఇశ్రాయేలీయులు చేసినటువంటి వాటిని మీరు చేయకుండా మీరు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ప్రభువు చాలా స్పష్టంగా ఆయనతో మాట్లాడడం, ఆ ప్రజలతో మాట్లాడడం మనం ఇక్కడ గమనించగలుగుతాం. ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని మనము ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, ఎప్పుడు ముందు చూపు మనలో ఉంటుంది అని అంటే ఈ దేవుడు వద్దని చెప్పిన దాన్ని, పూర్వీకుల వలె ఉండవద్దని చెప్పిన దాన్ని, లేకపోతే వారిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని హెచ్చరికలను గౌరవించడం ద్వారా. ఇర్మియా 35:12లో ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చిందేమో, నీ వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులందరికీ ఈ మాటల ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుని ఆజ్ఞను మనము విన్నప్పుడు, మనము ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మనం ముందు చూపు కలిగి ఉంటాం. రెండవది, పాస్ట్ ఈవెంట్స్ని మనం ధ్యానంలో పెట్టుకుంటే మనము చాలా స్పష్టంగా మనము జాగ్రత్తగా మనం ముందు చూపు కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేకాదు, మూడవదిగా మనం చూస్తే దేవుని హెచ్చరికలను మనము ధ్యాస పెడితే, హెచ్చరికల మీద మనం దృష్టి పెట్టగలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా జీవిస్తే ఇలా ఆశీర్వదింపబడతావు, కాబట్టి నా మాట మీరు వినండి అని చెప్పిన ఆ మాటను మీరు వినగలిగితే ఖచ్చితంగా మీ జీవితము ఆశీర్వాదకరంగా ముందుకు వెళుతుంది. ఎప్పుడైతే 4వదిగా మనము
అంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశము, ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడి వెళ్ళండి అని చెప్పినప్పుడు సిద్ధపడి వెళ్ళినటువంటి వారిలో 10 మంది కన్యకలలో 5 పరిపూర్ణంగా సిద్ధపడ్డారు, 5 సరిగా సిద్ధపడలేదు. అంటే వారు భవిష్యత్తు సమయంలో ఒకవేళ మీరు సిద్ధపడి వెళ్ళినప్పటికీ ఆయన ఆలస్యం చేస్తే నాకు నూనె అయిపోతే నేను ఎలాగునా ఎదుర్కోగలుగుతాను, కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఒకటి నేను తీసుకుని వెళ్ళాలి అని వారితో పాటు ఎక్స్ట్రాగా నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. దీన్ని ఏమంటున్నారంటే పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు. పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండడము అనేది ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి ఏ ముందు చూపు, దేని గురించి అయితే మనం ముందు చూపు కలిగి ఉన్నామో దాని ఎడల పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నప్పుడు, దానిని గురించి పూర్తిగా మనము తెలుసుకోగలిగినప్పుడే మాత్రమే అలాంటి పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో మనం ముందు చూపుతో ప్రదర్శించగలుగుతాం. అంటే మీరు గమనించండి, ఆలస్యంగా వచ్చినప్పుడు వారు బయటపడలేదు. సిద్ధలో వారికి కనిపించే నూనె వారికి అక్కడ ఉండగలిగింది. కారణం ఏంటంటే అవకాశాన్ని కోల్పోకుండా చేయగలిగింది ముందు చూపు. ఎందుకంటే వారికి వచ్చిన అవకాశం కోల్పోలేకపోయారు. కారణము వారితో కూడా నూనెను తీసుకుని వెళ్ళారు. అదే పరిపూర్ణంగా దాని మీద దృష్టి నిలపటం. ఇది చాలా చాలా ఆలోచన, చాలా బలమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎప్పుడైతే మనం భవిష్యత్తును చూస్తామో, పాస్ట్ను మనం జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని వాక్యాన్ని హెచ్చరికను మనము స్వీకరిస్తామో, ఈ మూడిటితో పాటు మనము దేని కొరకైతే చూస్తున్నామో దాని ఎడల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. అందుకే అంటాడు, మనము ఎక్కడికి వెళ్ళవలెనో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే 15వ వచనంలో, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా, మనము ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు, దాని గురించి మనం అవగాహనతో ముందుకు వెళ్ళినప్పుడు దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు మనకి ముందు చూపు చాలా స్పష్టంగా ఉంటుంది. కొంతమంది ముందు చూపు కలిగి ఉంటారు, ఆ ముందు చూపులో సరియైన సిద్ధపాటు ఉండదు. చూసారా, ఒకదానికి ఇంటర్లింక్. ఇది ఒక్కొక్క అంశానికి సిద్ధపాటు, ఎదురు చూడడం, ముందు చూపు, ఇవన్నీ కూడా ఒకదానికి ప్రక్కనే ప్రయాణం చేస్తుంటాయి. ఇవన్నీ లక్షణాలన్నీ కూడా దాదాపు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవిగా ఉంటాయి. అలాంటి ముందు చూపును మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ 4 విషయాలతో పాటు 5వ విషయం ఉంది. మన ముందు చూపు ఆధ్యాత్మికంగా ప్రభు రాకడ కొరకు మనం కలిగి ఉండాలి. 16వ కీర్తనలో చాలా స్పష్టంగా భక్తుడు చెప్తా ఉన్నాడు. మీరు గమనించండి, ఆయన అంటున్న మాట, శ్రేష్టమైన స్వాస్థ్యము మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. 16:6. అది ముందు చూపుతో మాట్లాడిన మాట. ఆ ముందు చూపు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు పరలోక రాజ్యాన్ని గురించి, అంటే మనము ప్రభువుతో కూడా లేపబడిన వారం ఉన్నాము కాబట్టి పైనున్న వాటినే మనం వెతకాలి అని పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునడి. ప్రియులారా, మనము భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పర సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలుపుకొని మన ముందున్న వాటి కొరకు ఎగిరపడుతూ వెనుకున్నవి మరచాలి అని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో పౌలు చాలా స్పష్టంగా 3వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అంటున్నాడు. 13వ వచనం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:13, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. మన ముందున్న వాటి కొరకు, మన భవిష్యత్తు కొరకు ముందు చూపుతో వేగిరపడుతూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అలా ఈ 5 విషయాలు, 5 లక్షణాలు మన జీవితాల్లో ముందు చూపు కలిగి ఉండేలా చేస్తుంది. మొదటిది, భవిష్యత్తును గురించి మనం దృష్టి పెట్టాలి. రెండవది, పాస్ట్ను గురించిన అవగాహన కలిగి దాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. మన పూర్వీకులు వారు చేసిన తప్పిదాల వల్ల గుడారంలోనే వారు నివసించారు, కానీ మనకి స్వాస్థ్యమైన స్థలాలు, నివాసము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దానిని మనం ధ్యాసలో పెట్టుకోవాలి. మూడవది, మీరు గమనిస్తే దేవుని హెచ్చరికలను లక్ష్య పెట్టాలి. నాలుగవది, దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా మనం పరిపూర్ణమైనటువంటి
అవగాహన మనం కలిగి ఉన్న ముందు చూపును, ఏ లక్ష్యమైతే మనం కలిగి ఉన్నామో దాని ఎడల మనము పూర్తిగా కలిగి ఉండాలి. 5వదిగా దైవికమైనటువంటి ముందు చూపు, పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మనము మరల్చుకోగలుగుతాం. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నవారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మనకు కనబడతారు, లేనివారు కనబడతారు. యోసేపు తన ప్రజల ఎడల ముందు చూపు కలిగి దేవుడిచ్చిన ఫరో కలభావాన్ని దైవ జ్ఞానముతో దాన్ని తెలుసుకుని వారు కరువు నుండి తప్పించుకోవడానికి, మరణం నుండి తప్పించడానికి వారికి ఒక చక్కటి ధాన్యపు కొట్లను కట్టించి ధాన్యాన్ని ప్రిజర్వ్ చేశాడు. తద్వారా ఆ దేశము కరువు వచ్చినప్పటికీ ఆ దేశంలో ఒక్క మరణం కూడా లేదు. ఆదికాండం 41, 33, 36. నోవాహు జలప్రలయం సమయంలో నోవాహు ఓడ సిద్ధపరిచాడు, అందరిని ఆహ్వానించాడు, కానీ ఎవరు అందులోనూ ప్రవేశించలేదు. కానీ నోవాహు దేవుడి ద్వారా హెచ్చరింపబడిన వారి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, జలప్రలయం నుండి తప్పించుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము. బేతనీయాలో అత్తరుతో అభిషేకం చేసిన స్త్రీ యేసు ప్రభువారి మరణాన్ని, ఆయన భూస్థాపనని జ్ఞాపకం చేస్తూ అత్తరుతో ఆయన అభిషేకించింది. సమాధి కార్యక్రమాన్ని గురించి అక్కడ జ్ఞాపకం చేసింది. మత్తయి 26వ అధ్యాయములో మనము అదేవిధంగా మనం దీనిని చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులరా, మనమందరం కూడా అలాంటి ముందు చూపుని కలిగి ఉండాలి. ముందు చూపు లేనటువంటి 5 మూర్ఖులైన బుద్ధి లేని కన్యకలను మత్తయి 25వ అధ్యాయం పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడైనటువంటి ఒక మూర్ఖుడు ముందు చూపు లేక ధనాన్ని బట్టి విర్రవీగి పరలోక రాజ్య ఆలోచన లేకుండా జీవించిన వ్యక్తి మనకు తెలుసు. లూకాసు 12వ అధ్యాయంలో మనం అతను చూస్తాం. ఏసావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వ విలువ ఏంటో తెలియక, ముందు చూపు లేక ఆ ఆహారం కొరకు అమ్మేసుకున్నాడు. మనం ఆదికాండంలో ఏసాఫ్ జీవితాన్ని చూస్తూ ఉన్నాం. సంసోను తనకున్న బలాన్ని గురించి దలీలాకు లేకపోతే ఆ వేశ్య సాంగత్యం వలన ఆ బలము అంతా కూడా అప్పగించేసి ఆ రహస్యాలు చెప్పాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసుకోకుండా ముందు చూపు లేక ఏ కళ్ళతో అయితే స్త్రీని చూసి మోసపోయాడో అదే కళ్ళను ఓడబెరుక్కుని అంధుడైపోయి దేవుని చేత తృణీకరింపబడిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయిన న్యాయాధిపతుల గ్రంథం 15-16 అధ్యాయాల్లో మనం చూస్తాం. యోధా ఇస్కరియోతు ధనాపేక్షతో యేసు ప్రభునే అమ్ముకున్నాడు, కానీ ఆ ధనము అతడు ఆర్జించినా కూడా అనుభవించలేకపోయాడు. తిరిగి ఆ ధనాన్ని అక్కడే వదిలిపెట్టుకున్నాడు. దాంతోపాటు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్తలో మనము ఈ విషయాలను 26వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా యోధా ఇస్కరియోతు ఏ విధంగా యేసు ప్రభువును అప్పగించడానికి సహకరించాడో, ముద్దు పెట్టాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, ముందు చూపు కలిగి జీవించకపోతే నీకు ప్రమాదం ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రమాదం గురించి నువ్వు ధ్యాస పెట్టి ఆలోచించి నువ్వు దేవుని యొక్క కౌగిటిన ఆయన రెక్కల కింద దాక్కోవాలి. సామెతలు 22:3 వివేకి ప్రమాదాన్ని చూచి దాక్కుంటాడు. సామెతలు 6:6 నుండి 8 వచనాలు చీమల ఉపమానం. వారు ఎంత కష్టపడతాయంటే చీమలు ఆ వేసవి కాలం అంతా ఆహారాన్ని సమకూర్చుకొని ఆ తర్వాత ఆహారము సమకూర్చుకోలేనటువంటి కాలాల్లో అవి చాలా నిశ్చంతగా విశ్రాంతి తీసుకుంటాయి. అలాంటి చీమలతో మనం పోలుస్తున్నాడు. మరి నీ ముందు చూపు ఎలా ఉంది? నీ కుటుంబం గురించి ఈ లోక సంబంధంగా, భౌతికంగా మాత్రమే కాదు పరలోక సంబంధమైన ముందు చూపు ఎలా ఉంది? నీ పొరుగువాని ఎడల నువ్వు ఎలాగుంటున్నావు? అలెగ్జాండర్ డఫ్ 1806వ సంవత్సరం స్కాట్లాండ్లో ఆయన జన్మించాడు. ఆయన 1830లో ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి కలకత్తాలో ఆయన పరిచయం చేసి ఆ ప్రజలకు విద్య ద్వారా దేవుని సేవ చేయాలని ఒక దర్శనం కలిగి ఆధునిక క్రైస్తవ విద్యా ఉద్యమానికి పితామహుడిగా మారాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చాడు. స్కాటిష్ చర్చ్ కాలేజ్ కలకత్తాలో 1830లో స్థాపించాడు. ఆయన మోటో విద్య ద్వారా దేవుని సేవ. అలాంటి అద్భుతమైన పరిచయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఆయన ప్రారంభించి వెళ్ళారు. ఆయన తదనంతరం ఈరోజు చూస్తే ఎంత అద్భుతమైనటువంటి అక్కడ ఫలాలు చూడగలుగుతున్నాం. ఇదంతా కూడా ముందు చూపుతో అలెగ్జాండర్ డఫ్ చేసినటువంటి గొప్ప కార్యం. ప్రియులారా, అలాంటి ముందు చూపు నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబం పట్ల, నీ పట్ల లోక సంబంధంగా అంటే దైవికమైనటువంటి ఆలోచనలతో మనము భౌతికంగా ఆశీర్వదింపబడుతూ పరలోక రాజ్యం వరకు ఎదురు చూసే వారంగా ఉండాలి.
అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ముందు చూపు కలిగిన వారిగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.